పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మనండి మీరు చాలా సులువుగా అల్లుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేను ఎలా అల్లుకోవాలి అనేది షేర్ చేస్తాను వీడియోలోను. ఇదిగోండి, ప్రీవియస్ వీడియోస్లో ఆంజనేయ స్వామి గజమాల, ఆంజనేయ స్వామి తోక భాగం, గద, ఇవన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేసేయండి, ఓకేనా. ఇంకా వీడియోలో అల్లుతూ ఈ ఆంజనేయ స్వామి హెడ్ పార్ట్ అనేది నేను ఎందుకు అల్లాను అనేది చూసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 14 షేర్ చేస్తానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ పార్ట్ 13 వరకు అయిపోయింది, ఇది 14 అనమాట. ఓకే అండి, ఇక అల్లే విధానం చూద్దాము. ఇక ఈ వీడియోకి మనకు కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. ఈ 2 కలర్స్ బీడ్స్ తీసుకుంటున్నాము. అల్లుకుంటానికి నీడిలు, కట్ చేసుకుంటానికి కట్టరు, ఫిషింగ్ వైర్, ఈ మాత్రం సరిపోతాయి మనకి ముందుగా గ్రీన్ బీడ్స్ కావాలి. ఈ వీడియోలో ఇప్పుడు చేతి భాగం ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా 2 చేతులు దగ్గరికి మనం బీడ్ వర్క్తో రెడీ చేయాలన్నమాట. మీకు ప్రీవియస్ వీడియోస్లోనండి ఇక్కడ వరకు చేతులు వెళ్ళే విధానం షేర్ చేశా కదా. మీరు లోపల ఇదిగోండి నేను స్టఫ్ చేశాను చూసారా, ఇలా చేసేయండి. ఇటు ఇటు కరెక్ట్గా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చెయ్యి ఒకే రకంగా ఉండాలి, ఈ చెయ్యి ఒకే రకంగా ఉండాలి. ఇప్పుడు మనం జాయింట్ ఇచ్చేయాలన్నమాట. నేను ఇలా నాటైతే వేసేసాను. మీరు ఇదిగోండి వైర్ ఇక్కడ ఎక్కించేసాను నేను. ఇక్కడ స్టార్ట్ చేద్దాము. మీరు ఫస్ట్ ఇక్కడ ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ అయిపోవాలి. ఈ బీడు 5 బీడ్స్ ఉన్నాయనుకోండి, ఇలా కరెక్ట్గా ఇలా పొజిషన్లో 1 బీడ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం పెట్టి దీన్ని ఇక్కడికి ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ చెయ్యి మెల్లి తిరిగిపోద్ది. అందుకని అసలు మనం ఏం చెయ్యొద్దు. దీన్ని ఇలా పట్టుకుని ఈ అడుగు భాగం ఉన్నాయి చూసారు, ఈ 2 బీడ్స్ ఒక సెట్టు ఇలా పెట్టుకుని ఇలా చూసేసుకోండి. ఈ మధ్యన 1 బీడ్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ బీడ్స్ అన్నీ మనకి ఇటు రైట్ సైడ్ బీడ్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. నేను నీడిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, నిలబడి ఉంది నీడిల్ అనేది, ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చెయ్యి కూడా చూడండి, లెఫ్ట్ హ్యాండ్ కూడా మీకు నిలబడే ఉంది. ఇప్పుడు మనం ఇలా అడ్డ బీడ్లు వేయాలి. 1 బీడ్ తీసుకుని ఇలా సిట్టింగ్ బీడ్ అనేది ఇక్కడ జాయింట్ ఇచ్చేస్తాం. ఓకే అండి, ఇక్కడ మాత్రం మీరు మీటర్ వైరు మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మనకి అడ్డం పడిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది వైరు, ఇక్కడ 2 బీడ్స్కి ఇక్కడ 2 బీడ్స్, ఇలా చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. ఓకేనా. 1 బీడ్ తీసేసుకున్నాను. ఈ బీడ్కి జాయింట్ ఇచ్చేద్దాం. పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ 1 రైట్ బీడ్ సైడ్లో బీడు 1 బీడ్ ఎక్కించింది, 2 లెఫ్ట్ సైడ్ బీడు 3, ఇంకో బీడ్ కూడా తీసేసుకుందాం. ఇలా మీకు జాయింట్ తెలుసు కదండి, సేమ్ ఇదిగోండి 4 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఈ 2 జాయింట్ ఇచ్చేసాం. ఇలా అన్నమాట. ఒకటి చూపించేస్తే మీరే వేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఇప్పటికి 2 బీడ్స్ అయితే యాడ్ చేసేసాం. ఇక్కడ కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి మనము జాయింట్ అప్పుడు. ఇలా పట్టుకోండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం.
ఇప్పుడు థర్డ్ బీట్ కూడా జాయింట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు థర్డ్ బీట్ కూడా యాడ్ చేసేసాం. ఇలా మొత్తం యాడ్ చేసేయండి. ఇలా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు కూడా యాడ్ చేసేయండి. ఇదిగోండి ఇటు వేసేసాను నేను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వేసేసాను. టైట్గా లాగేసేయండి. నేను ఇటు కూడా వేసేస్తా. ఇక్కడ కూడా నేను యాడ్ చేసేస్తా. మీరు కూడా యాడ్ చేసేయండి. వీడియోలో చూపించడానికి వీలు పడదండి. యాడ్ చేసేయండి. ఇంకా 3 బీట్స్ వేసాం కదా, ఇంకా 3 యాడ్ చేస్తే అయిపోద్ది మనకి స్టెప్. చివరిలో మీకు చెప్తా. ఇదిగోండి నేనైతే జాయింట్ చేసేసాను. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కలిపి 1 బీట్తో జాయింట్ ఇచ్చేస్తే మనకి మొత్తం 6 బీట్స్ అయితే పడతాయండి. ఈ 6 బీట్స్తో జాయింట్ అయిపోతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇలా చూపించటానికి అయితే వీలవుతుంది. ఇలా పెట్టి అల్లేటప్పుడు అండి రిస్క్ అయిపోద్ది. ఓకేనా? ఇదిగోండి ఇలా మొత్తం ఇలా రావాలి. ఇలా వేసేసేయండి. మనకిప్పుడు జాయింట్ అయిపోయింది. ఇంకా ఈ నమస్కారం ముద్ర యొట్టి డిజైన్ చేద్దాం. చేతులు ఇక్కడ, ఓకే అండి, ఇక్కడికి వేద్దాం. మీకు ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ పైన మీకు 4 ఇలా 3 ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ జ్యువెలరీ డిజైన్ కాక ఇదిగోండి ఇక్కడ 1 2 3 పైకే కనిపిస్తాయి. మనం ఈ మధ్యన ఉన్న 4 బీట్స్కి తీసుకుందాం. 1 2 3 4. ఈ 4కి ఇదిగోండి ఫస్ట్ బీట్, 4లో ఫస్ట్ బీట్ 1 బీట్ ఉంది. 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ సెకండ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకొద్దాము. ఇలా తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇంకా ఈ బీడ్ ఒకటి మిగులుతుంది. 4th బీడు ఇది అవుతుంది, లాస్ట్ బీడ్. ఇక్కడ కూడా 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ 4th బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోతానండి నీడిల్ని. ఇదిగోండి ఇలా తీసుకెళ్ళిపోయి స్టార్టింగు ఈ బీట్ ఉంది కదా, స్టాండింగ్ బీట్, దానిలోకి తీసుకొచ్చేయండి. ఇలా మొత్తం టైట్ చేసేయండి. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. 3 ఉంటాయి. 1 బీట్ యాడ్ చేయాలి. కొంచెం నిదానంగా వేయండి. ఇక్కడ మాత్రం కన్వీనియంట్ తక్కువగా ఉంటుంది. మనకి ఫాస్ట్గా వేసే అవకాశం ఉండదన్నమాట. ఇక్కడ కొంచెం నిదానం చేయండి వర్క్ అనేది. ఇలా పట్టేస్తూ ఉంటుంది. ఓకే అండి. మరలా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. మరలా ఇలా ఇక్కడ 4 ఉన్నాయి కదా పైన, ఈ 4కి మరలా ఇప్పుడు ఇక్కడ ఎలా వేసానో సేమ్ 3 బీట్స్ స్టార్టింగ్. పక్కన వర్క్ జరుగుతుందండి, కొంచెం మాటలు వినిపిస్తూ ఉంటాయి, అడ్జస్ట్ అయిపోండి. ఇలా సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు చెయ్యి భాగానికి సెకండ్ స్టెప్ అనేది వేస్తున్నాం.
2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. టూ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మనం 4 బీట్ మెథడ్ వేస్తాం కదండి, సేమ్ ఇక్కడ స్టిక్ వెళ్ళాం కదా, ఆ స్టిక్ లాగానే కిందటి వీడియోలో మనం ఆంజనేయ స్వామి తోక భాగం వెళ్ళాం కదండి, సేమ్ అలాగే కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని గ్రీను మీకు నేను చూపించడానికి కన్వీనియంట్ తక్కువగా ఉంది నాకు. మరలా స్టాండింగ్ బీట్లోకి తీసుకొస్తున్నాను. 4th బీట్ కండి నేను వేసింది ఇప్పుడు. ఇంకా 1 బీడ్ సెకండ్ స్టెప్లో ఇంకా 1 బీడ్ యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చూసారు కదా, 1 2 స్టెప్స్ అయితే వేసేసాం 4 బీట్ మెథడ్. ఇంకో స్టెప్ కూడా వేద్దాము. వైర్లోకి ఈ పక్కన ఉన్న బీడ్లోకి వైర్ని తీసుకొచ్చేద్దాము. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు థర్డ్ స్టెప్ వేసేద్దామండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. 2 3 సెకండ్ బీడ్లో తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటే. కొంచెం అలవాటు పడిపోతేనండి ఎమ్మటే తీసుకెళ్ళిపోవచ్చు. కొంచెం వర్క్ మీద గ్రిప్ ఉండాలి, అప్పుడు ఎమ్మటే కూడా వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది, ఎమ్మటెమ్మటే తీసుకెళ్ళిపోద్ది. మరలా మనం ఆగి తీసుకెళ్ళామనుకోండి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే మనం బీడ్స్ ఎక్కించాలి కదా, మరలా బీడ్స్ కంటే టైం పడుతుందండి. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. కొంచెం టైట్గా లాగేసేయండి, నిలబడుతుంది మనకి చెయ్యి అనేది. చూసారా, బీడ్స్తో కూడా మనం ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చును. కొంచెం శ్రమ అయితే ఉంటుందండి, కానీ ఆ వార మన చేతితో రెడీ చేసుకున్న బొమ్మలు సంవత్సరాలు ఉంటాయండి. కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. లాస్ట్ ఇంకా వచ్చేసానండి ఈ స్టెప్లో. పూర్వం రోజుల్లోనండి అస్సలు నీడిల్ లేకుండా అల్లేవాళ్ళంట. అసలు అప్పుడు వాళ్ళకున్న కంటి చూపుకి మనం గొప్ప చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 బీడ్ యాడ్ చేసేటివేనండి. ఇంకా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకొచ్చేద్దామంటే నీడిల్ని ఇట్లా ఒకసారి వీటినన్నిటిని కలిపేద్దాం. పైన 4 బీడ్స్ వస్తాయి కదా, ఈ 4ని ఒకసారి వైర్తో కలిపేసేద్దాం. ఇలా మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నిలబడుతుంది అన్నమాట. ఇలా వేయటానికి మనకి పావు గంట అయితే సరిపోద్దండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడైతే వేసేసాము. 3 స్టెప్స్ అయితే వేసాం. నమస్కారం చేయటానికి వేళ్ళు భాగం 3 స్టెప్స్ వేస్తే కానీ మనకి షేప్ అనేది రాదనమాట. ఓకే అండి, 1 2 3 చెక్ చేసుకోండి 3 స్టెప్స్ వేసారో లేదో. 4 బీట్ మెథడ్, ఇక్కడంతా 6 బీట్ మెథడ్ వస్తుందండి. ఇక్కడ మాత్రం కేవలం 4 బీట్స్ని మాత్రమే తీసుకుంటాం. ఇక ఇక్కడ గ్యాప్ ఉంది కదండి మధ్యన, ఈ గ్యాప్ను కూడా 1 బీట్తో పూర్తి చేసేద్దాము. ఇలా ఓకే అండి. ఇంకా ఇక్కడ ఇంకొక బీడ్ తీసుకుందామండి మనం. ఒక బీడు తీసుకుని, ఈ బీడ్ ఉంది కదా వెనక బీడు, దానికి జాయింట్ ఇచ్చేద్దాం. ఒక షేప్ అనేది తీసుకురావటం కోసం మనం
జాయింట్ అనేది ఇలా పైకి ఉంటుంది కదండి. మనం పెట్టామనుకోండి ఇలా పెడితే ఏలు పైకి ఉంటుంది కదా ఈ ఏలు. అందుకని చెప్పేసి దీన్ని ఇక్కడ ఒక బీడ్ అనేది యాడ్ చేసాం ఈ షేప్ తీసుకురావటం కోసం వెనక భాగానికి. ఇంకా ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడి నుంచి వంపు తీసుకురావాలి. ఈ షేప్ అనేది మనం తీసుకొద్దాం. ఇప్పటికి ఈ ఏలులాగా అనమాట. ఇది పైకి కనిపిస్తుంది వేరియేషన్ చూపిస్తున్నాం. చూసారా 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి ఏళ్ళు. ఇక్కడ మనం 5 బీడ్స్ యాడ్ చేయాలండి. 1 2 3 4 5 బీడ్స్ తీసేసుకుని ఈ వెనక భాగం నుండి ఇక్కడ జాయింట్ ఇచ్చాం కదా, ఈ వెనక భాగం నుండి ఇలా ముందుకి ఇక్కడికి ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఈ ఎల్లో బీడ్ పక్కన ఉంది కదా, ఈ బీడ్లో తీసుకొచ్చేద్దాం. ఇలా చూసారా, ఇలా చేతులు మనకి ఇలా పెట్టినట్టుగా కొంచెం లావ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటు కూడా వెయ్యాలి కాబట్టి ఈ క్రింది భాగానికి నీడిల్ తీసుకెళ్ళిపోయి ఇక్కడికి ఒక నాట్ వేసేయండి. లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇక్కడ 6 బీడ్స్ యాడ్ చేశాక చూసారు కదా, ఈ ఎల్లో బీడు పక్క బీడ్కి 5 బీడ్స్ అనేది యాడ్ చేసేయండి. ఇక్కడ పట్టుకుని ఇలా కొంచెం టైట్గా ఇలా పట్టేసేయండి. లాగేసి నాట్ వేసేయండి. అంటే కదలవన్నమాట. ఈ 5 బీడ్స్ అనేది ఇలా ఉండిపోతాయి. ఇక్కడ ఒక నాట్ వేసేసి వైర్ని కట్ చేయకుండా మనం ఇప్పుడు రైట్ వేసాం, లెఫ్ట్ వేయాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. వైర్ని కింది భాగానికి బీడ్స్లో నుంచి కదా, ఇక్కడి నుంచి మరలా ఇక్కడికి పైకి తీసుకెళ్ళిపోదామండి. మరలా కింద నుంచి వేసిన దానికి షేపు పైనుంచి వేసిన దానికి తేడా వస్తుంది అనమాట మనకి. ఓకే అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఈ బీడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఇలా అడ్డబీట్ను కూడా ఉపయోగించండి. అడ్డబీట్ను కూడా మీరు ఉపయోగించి పైకి తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇలా పై భాగానికి తీసుకెళ్ళి సేమ్ ఎలా వేసాము ఈ చెయ్యి అక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి పై బీట్ ఉంది కదా, ఇక్కడికి ఇదిగో ఈ పై బీట్ ఉంది, ఈ పై దాకా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇలా వెయ్యొచ్చు, కానీ ఇంత నీట్గా అయితే వర్క్ రాదు మనకి. చెయ్యి ఒకే షేప్లో వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మరలా 5 బీడ్స్ యాడ్ చేసేయండి. 5 తీసుకుని సేమ్ ఇందాక ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఉంది కదండి, ఈ బీడ్లో తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఎల్లో బీడ్కి ముందు ఉంది కదా, దీనిలోకి ఇలా తీసుకెళ్ళిపోండి. ఇలా కొంచెం టైట్గా ఇక్కడికి లాగేసి దీని మీద ఇలా రావాలి. టైట్గా పెట్టేసి లాగేసి ఈ క్రింద బీడ్కి వేసేస్తే టైట్ వచ్చేస్తుంది మనకి. ఇలా చూసారా, ఇట్లా టైట్ వచ్చేస్తుంది. మనం లాగిన దాన్ని బట్టి అండి టైట్ అనేది. ఇక్కడ ఇలా పెట్టేసేయాలి. గ్రిప్ పెట్టేసి ఇప్పుడు టైట్గా లాగేసేయండి. ఈ పైన ఇలా పెట్టి టైట్గా లాగేసేయండి. కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదండి. మనం ఒక్కొక్కసారి మనం వేస్తుంటే కొంచెం అటో ఇటో అయినా వస్తూ ఉంటాయి. ఇక్కడ నాటు వేసేయండి. టైట్గా పట్టుకుని
ఒక నాట్ అనేది ముందు వేసేయండి, తర్వాత చూద్దాం మిగతా పని. ఇలా వేసేసి కిందకి నొక్కేసేయండి. ఇక్కడ కట్ చేయకుండా మీరు ముందుకెళ్ళిపోదాం కొంచెం. ఇలా ఇలా చూసారా, నేను టైట్గా లాగేస్తున్నాను. ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ మాత్రం కట్ చేయొద్దండి. ఇంకొక బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ దాకా తీసుకొచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేద్దాం. ఓకే అండి. ఇలా ఇలా పెట్టేస్తే మీకు ఒకవేళ ఇలా నిలబటం లేదనుకోండి, అసలు సరిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ ఇలా నమస్కారం షేపు మనకి వచ్చేస్తుంది. చూసారా, చక్కగా ఉంది. అటు ఇటు కడియాలు, చేతి కడియం, హాఫ్ కడియం ఇవి పెట్టి ఒక్క హ్యాండ్ జాయింట్ ఇచ్చేటప్పటికే ఎంతో అందం అనిపించింది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి నమస్కారం అనేది ఇక్కడికి ఇలా కొంచెం హారం కనిపించే విధంగా మనం ఇలాంటి ఇక్కడ నాటు వేసేద్దాం. ఇక్కడ బీడ్ ఉంది కదా, గ్రీన్ బీడు. ఈ గ్రీన్ బీడ్కి వైరు తీసుకుని ఒక నాటు వేసేయండి. ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా మధ్యకు చూసుకోండి. బీడ్ని ఈ మధ్య భాగానికి ఇలా చూసుకుని ఒక ఇక్కడ ఏం అవసరం లేదండి, ఇలా పట్టుకుని ఈ బీడ్కి వేసి మధ్యనందు చూసారా, డ్రెస్సింగ్కి మధ్య బీడు, ఈ మధ్య బీడ్కి గ్రీన్ బీడ్కి వేసేయండి. ఈ గ్రీన్ బీడ్ని ఇలా తీసుకుని, నేను నాటు కూడా వేయలేదండి, ముడి వేసేస్తాం. తీసేసుకునేలా కరెక్ట్గా మరలా ఇక్కడ ఉంది చూసారా, ఈ లైన్లో నమస్కారం పెట్టిన చెయ్యికి ఇక్కడ ఇలా ఈ లైన్కి ఇలా వచ్చేసేయండి. ఇలా పట్టుకుని ఈ అడుగు భాగం ఒక నాటు వేసేయండి. ఒక బీటు తీసేసుకోండి. తీసేసుకుని సూది తీసేసేయండి. ఇంకా ఇలా చూసారా, కనిపిస్తుందండి, వైర్ కనిపించట్లా. ఇదిగోండి నేను ఈ బీటుకి వేసాను, ఈ బీటుకి ఇక్కడ ఈ బీటుకి వేసేసాను. ఇప్పుడు లాగేసి ఒక నాటల్లే ఇక్కడ వేసేస్తున్నాను. ఇదిగోండి, అప్పుడు కిందకు వచ్చేసింది. చూసారా ఇలా ఉంది కదా, ఇలా కిందకు వచ్చేసింది. కొంచెం హారం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మరీ కనిపించాలి అంటే కష్టమండి హారం అనేది, ఎందుకంటే మనకి చేతులే అడ్డం వస్తాయి. ఇలా ఇంకా మనం కావాలి అనుకుంటే ఇక్కడ కూడా వేసేసుకుంటాం. ఇక్కడ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు వేసేసుకుంటామే. నేనైతే ఇంకా వేయదలుచుకోలేదండి, ఇక్కడ వరకే ఎండ్ చేశాను. ఇలా స్ట్రాంగ్గా ఒక నాట్ అయితే వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది ఒకసారి ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి. నాటు పడిపోయింది కదా, ఇక మనకి కదలదనమాట ఈ నమస్కారం పొజిషన్. ఓకే అండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఇలా. ఇంకెక్కడ మీరు ఏమి వేయద్దు, ఇక్కడ మాత్రమే, కేవలం ఇక్కడ మాత్రమే వేయండి. ఇక్కడ కరెక్ట్గా ఈ డ్రెస్సింగ్ ఉంది చూసారా, డ్రెస్సింగ్కి ఎల్లో బీడ్కి పైన గ్రీన్ బీడ్, దానికి ఆ బీడుని తీసుకోండి, ఈ అడుగు భాగం ఒక బీడ్ తీసుకోండి, ఈ రెండింటికి కలిపి ఒక నాటు వేసేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత బాగున్నారో కదండి. ఈ స్టెప్ వేసేసాక నమస్కారం షేప్ కూడా చూడండి, ఇక్కడ ఎలా వచ్చిందో, మన చెయ్యున్నట్టే, ఇట్లా చెయ్యున్నట్టే ఉందన్నమాట. ఇలా ఇటు ఇటు ఈ ఎత్తు వచ్చేసాయి, ఇలా ఈ ఏళ్ళు ఇక్కడ ఉన్నట్టు. ఓకే అండి, ఇదండి చెయ్యి భాగం అయితే ఇంకా అయిపోయింది. ఇంకా పాదం స్టార్ట్ చేసేద్దామండి. ఎలా స్టార్ట్ చేయాలో ఒక్కసారి చూడండి, పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 3 బీడ్స్ ఉంటాయి, ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయండి. ఇటు 3 బీడ్స్, 3 బీడ్స్,
ఇటు రైట్ టు లెఫ్ట్ 2 బీడ్స్ ఉంటాయి. చూసారు కదా, మన ఎదురికి పెట్టుకోండి ఇలా. ఇదిగోండి, ఎదురికి ఫేస్కి ఎదురికి ఇక్కడ 3 బీడ్స్ ఉంటాయి. 1 2 3, ఈ 3నే తీసుకోవాలి. ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ కూడా తీసుకొచ్చేద్దామండి. వన్ బీడ్ ఉంది, 3 బీడ్స్ చూసుకోండి అండి. ఒక్కసారి వెనక వేస్తున్నారో పాదం ముందుకు వేస్తున్నారో చూసుకోండి. ఇక్కడ ఒక్కొక్కసారి మనకండి మనం అనుకోకుండానే పడిపోతూ ఉంటాయి బీడ్స్. 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఎమ్మటే సెకండ్ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి నీడిల్ ఇలా. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఎమ్మటే థర్డ్ బీడ్ దీనిలోకి తీసుకెళ్ళిపోండి. కొంచెం ఇక్కడ కూడా స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం టైట్గానే ఉంటుందండి. ఇదిగోండి, థర్డ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసా. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఒక స్టెప్ అయితే వేసేసాం. నీడిల్ని వెనక్కి తిప్పండి. ఇప్పుడు ఇలా ఇలా వెనక్కి తిప్పితే ఇదిగోండి వెనక భాగం ఇది. పైకి తీసుకొచ్చేయండి దీన్ని ఇలా. ముందు ఇక్కడే వేస్తామండి ఇంకా ఇలా. మరలా ఈ ఫస్ట్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి నీడిల్. ఇక టైట్గా లాగేసేయాలండి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేసాం. 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 2 3 ఈ బీడ్లో నుంచి ఇక్కడ కూడా తీసుకొచ్చేస్తున్నా సెకండ్ బీడ్లోకి ఎమ్మటే. మరలా 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా ఎమ్మటే థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయండి. నీడిల్ని పైకి తీసుకెళ్దాము, ఇంకో స్టెప్ వేద్దాం ఇక్కడ. ఇలా టైట్గా హెచ్చు తగ్గులు లేకుండా వైర్ని నీట్గా టైట్గా లాగేసేయండి. ఎందుకంటే పాదం బోలుగా ఉండకూడదు మనకి. ఓకే అండి. మరలా ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 3 యాడ్ చేసేయండి. కొంచెం బొమ్మ పొడవైంది కదండి, కొంచెం కన్వీనియంట్గా చూసుకుంటున్నాను అనమాట నేను తిప్పటం. ఇది థర్డ్ స్టెప్. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటమేను. నేను కొంచెం చూపించేసి మీరు 3 స్టెప్స్ వేసేయండి అనొచ్చు. కాలు భాగం అండి తప్పు వచ్చేసింది అనుకోండి మీకు, ఇక మరలా ఆంజనేయ స్వామి బొమ్మ మొత్తం మనకి అల్లుకున్నంత ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. ఎక్కడో అక్కడ తప్పు వచ్చేస్తుంది. అల్లికి వచ్చిన వాళ్ళు అయితే అల్లేస్తారండి. కొత్తగా బీడ్ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే కొంచెం కష్టం. థర్డ్ బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసేయటమే.
ఓకే అండి. నెక్స్ట్ మరలా ఇప్పుడు ఎదురుకి తీసుకొచ్చేసాను. మరలా చూడండి, ఎదురుకి ఇదిగోండి. ఇప్పుడు ఈ పాదం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, కొంచెం మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ మరలా ఇక్కడ ఇక్కడ వేసాం కదా, మనకి మునేలు మన కాళ్ళు ఎలా ఉంటాయండి, సేమ్ అలాగే వేసేద్దాం. ఈ వేళ్ళు అనమాట. వేరియేషన్ చూపించడానికి ఇక్కడ రెడ్ బీడ్ వేసాను. సేమ్ అలాగే వేద్దాం. ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసి 2 బీడ్స్ యాడ్ చేసేటివేనండి. థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇప్పటి వరకు అయితే మనకి కాలు భాగం వచ్చేసింది ఇలా పెడితే, ఎందుకంటే మనకి నిలవాలి కాబట్టి ఇలా ఒక షీటల్లే రెడీ చేసేద్దాం. కింద ఇక్కడ రెడ్ బీడ్స్ తీసుకుందామండి. థర్డ్ బీడ్లో 2 బీడ్స్ రెడ్ తీసేసుకుందామండి. ఇంకా ఇలా ఇలా చూసారు కదా, మీరు పాదం వేసుకునేటప్పుడు ఇటు రెడ్ బీడ్స్ రావాలి, ఇటు రెడ్ బీడ్స్ రావాలి, అదొక్కటి గ్రహించండి. ఓకేనా? ఇటు ముందుకుండాలి, ఇటు ముందుకుండాలి. రైట్ టు లెఫ్ట్, ఇటుకి రెడ్ బీడ్స్, ఈ 2 బీడ్స్, ఇటు ఈ 2 బీడ్స్ రావాలి. ఇలా ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇలా టైట్గా లాగేసేసేయండి. ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి పాదాలు అయితే రెడీ అయిపోయాయండి, చూసారుగా. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం. ఇలా పట్టుకోండి. ఇక్కడ మనకి 3 బీడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ రెడ్ బీడ్ తీసేసుకుందాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేద్దామండి. మనం షీటల్లే రెడీ చేసేద్దామండి. ఇంకా ఈ సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1-2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా మరలా థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ముందుకి ఇలా వేసాం. తర్వాత ఇదిగోండి, ఇక్కడికి వరకు వచ్చింది కదా, ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 1 బీడ్ రెడ్ తీసేసుకోండి. ఈ పాదం జాయింట్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ ఫస్ట్ బీడు, ఇది ఫస్ట్ బీడు తీసుకోండి. ఇక్కడ ఉంది వైర్ అనేది, ఎక్కడుంది ఇక్కడ. మనం దీనికి ఇక్కడ యాడ్ చేద్దాం. దీన్ని ఇలా పాదం ఇలా 1 బీడ్తో యాడ్ చేసాం. మరలా ఇక్కడ 1 బీడ్, ఇలా చూసారు కదా. ఇలా ఈ పాదం ఈ 2 బీడ్స్తో జాయింట్ ఇచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ బీడ్ని చూసారా, ఫ్రంట్లో ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, 4 బీడ్స్ ఉన్నాయి కదా. 1 2 3 4
ఈ 4 బీడ్స్కి ఫస్ట్ ఈ బీడ్ జాయింట్ ఇచ్చేసాం, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ బెడ్ జాయింట్ ఇచ్చేసాం. నెక్స్ట్ వైర్ అనేది ఇక్కడ ఉంది, 2 బీడ్స్ తీసుకోండి రెడ్. 1 2 బేస్ అవుతాయి, 1 2 ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేయండి. మరలా ఇక్కడికి సేమ్ యథాస్థితి వేసేద్దాం. 2 బీడ్స్ 2 బీడ్స్ 2 బీడ్స్ వేసేయండి. ఈజీనేనండి, పెద్ద కష్టమైతే కాదు మనకు వర్క్. మనం శ్రద్ధ పెట్టాలండి. కొంచెం కొత్తగా మనం అల్లుతున్నాం అనుకోండి, ఆ ప్లేస్ అనేది ఇదిగోండి చూసేసారు కదా, కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి, అంతే తేడా. ఇలా 2 బీడ్స్ కేవలం మనం ఇక్కడ మాత్రమే కలిపామన్నమాట, అంతేనండి. ఇంకా లాస్ట్ బీడ్ ఇది. ఈ స్టెప్లో 2 బీడ్స్ యాడ్ చేసేటమేను. మనకు ఇప్పుడు పాదం రూపం వచ్చింది చూసారా. ఇలా ఓకే అండి. ఇక మరలా ఇవి తర్వాత కలుపుదాము. కొంచెం వైర్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇటు వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ బీడ్కి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేద్దాం దీనికి. ఇక ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది, ఇటుకు వెళ్ళిపోవాలి. ఇక ఈ బీడ్కి 1 బీడ్ 3 బీడ్స్ యాడ్ చేద్దాము. తర్వాత ఇక్కడ వరకు 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇదిగో ఇలా మరలా సపరేట్గా షీట్ అన్నమాట మనం రెడీ చేస్తున్నాం. ఈ భాగం అండి ఇలా వెళ్ళిపోతాం ఇక్కడ దాకా. ఇక్కడ వరకు మీరు వేసేయండి, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇదిగోండి మీకు హెడ్ పార్ట్ ఒకటి వెళ్ళానండి, సపరేట్గాను స్పెషల్గా వెళ్ళానండి అని చెప్పా కదండి. ఇదిగోండి ఒకసారి చూసేయండి, లుక్ మొత్తం చక్కగా నీట్గా వెళ్ళా. ఇక్కడ నేను జాయింట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఇలా వాళ్ళకి అల్లుకుంటానికి వీలుగా నేను ఇక్కడ జాయింట్ ఇవ్వలేదన్నమాట. ఓకే, కారణం చెప్తానండి. మన సబ్స్క్రైబరు వీరు బీడ్ వర్క్ వచ్చనమాట. వీరు వాళ్ళ రిలేటివ్స్కి ఆంజనేయ స్వామి బొమ్మ అల్లేసి ఇద్దామనుకున్నారంటండి. దాదాపు 11 పడతాయి అంట. బీడ్స్ నా దగ్గర తీసుకున్నారు. 11 ఆంజనేయ స్వామి బొమ్మలకి బీడ్స్ నా దగ్గర తీసుకున్నారు. అందుకని నేను కొంచెం వీడియో లేటుగా పెడుతున్నా కదండి, అందుకని వాళ్ళకి హెడ్ పార్ట్ ఒకటి అల్లిచ్చేసేస్తే మేము అల్లుకుంటామండి, ఇక్కడి నుంచి చూస్తా అల్లేసుకుంటాం ఫాస్ట్గాను అన్నారు. అందుకని చెప్పి వాళ్ళకి అల్లిచ్చేసాను. వాళ్ళు అల్లుకున్నారు, నాకు పంపించేశారు ఈ హెడ్ పార్ట్ని. ఇప్పుడు నేను ఈ జాయింట్ ఇచ్చేస్తాను. నేను ఎందుకు జాయింట్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఇలా ఉందనుకోండి, నేను జాయింట్ ఇచ్చేస్తే ఏం వేసింది అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను ఇలా ఇచ్చాను, వాళ్ళకి చెప్పానమాట. ఇక్కడ 2 బీడ్స్ ఇచ్చేస్తే మీకు రెడీ అయిపోద్ది అన్నాను. ఇక్కడ వరకు అల్లేసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి ఇది ఎప్పుడైతే ఈ స్టెప్ పెంచారో ఇక్కడి నుంచి వాళ్ళు రెడీ చేసేసుకుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను స్పెషల్గా అల్లిచ్చానమాట. మరలా నేను అల్లింది నాకే తెచ్చిచ్చేసారనమాట. ఓకే అండి, ఇదండి కారణము. మనం అల్లుతూ మాట్లాడుకుందాం దాని గురించి. వారు బీడ్ వర్క్ అంటండి. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేయండి, ఒక్కసారి చూసేయండి అబ్బా వీడియో. ఇక్కడ మరలా 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇంకా మొత్తం 2 యాడ్ చేసుకుంటా ఇక్కడ వరకు మీరు ఇక్కడ వరకు వచ్చేయండి. 1 2 3 4 బీడ్స్ వరకు వేసేయండి. 2 బీడ్స్ మీతో మాట్లాడతా. మన సబ్స్క్రైబర్ అండి, వారికి బీడ్ వర్క్ అంటే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పి ఎవరికన్నా ఏదన్నా అల్లిద్దాము అని అనుకున్నారంట. అందుకని చెప్పి వీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏదో ఎందుకు అల్లివ్వటము, దేవుడి బొమ్మ ఒకటి అల్లిద్దాము గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. రేపు మనకి హనుమాన్ జయంతి వస్తుందండి. ఈ హనుమాన్ జయంతి కల్లా వారు రెడీ చేసుకుంటారంట. దాదాపు వాళ్ళు నా దగ్గర బీడ్స్ తీసుకెళ్ళి కూడా
3 నెలలు 2 నెలలు అవుతుందండి. అప్పటికి నేను కొంచెం అల్లి 2 నెలలు అవుతుందండి. కరెక్ట్గా బీడ్స్ తీసుకెళ్ళి 2 నెలలు అవుతుంది. అప్పుడు బాడీ పార్ట్లన్నీ అల్లుకుంటున్నారు. ముందు ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నారు. ఇంకా అందుకని నన్ను అడిగారు, మీరు కొంచెం అల్లిచ్చేస్తేనండి మేము అల్లేసుకుంటామన్నారు. సరేనండి, నేను లేట్గా పెడుతున్నాను వీడియో, మీరు 11 అల్లాలంటే చాలా టైం తీసేసుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళ కోసం నేను నా వర్క్ను కూడా ఆపి ఒక నైట్ కూర్చున్నానండి. 2 గంటల వరకు అల్లి ఇచ్చానమాట వాళ్ళకి. తెల్లవారుజాము 2 గంటల వరకు అల్లానండి వాళ్ళకి హెడ్ పార్ట్ అనేది. ఎందుకంటే నాకు టైలరింగ్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళదోన అయిపోయిందంట. ఒక్కొక్కటి రెడీ చేసేసుకున్నారండి వాళ్ళు. హనుమాన్ జయంతి లోపల మొత్తం వాళ్ళు 11 రెడీ చేసుకుని ఆ రోజు దేవుడిది ఇచ్చుకుంటారంటండి వాళ్ళ రిలేటివ్స్కి, చుట్టాలకి, బాగా అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బీట్ వర్క్ది ఇచ్చుకుంటారంట. అందుకని అల్లానండి. ఎంత బాగున్నారు కదా, మన చేతులతో ఇలాంటి ఐటమ్స్ అల్లిస్తే ఎవరు తీసుకోరండి. అసలు ముందు ఆంజనేయ స్వామి సంతోషపడతారు, ఇంత కష్టపడి నా రూపం తీసుకొస్తున్నారు మీరు అని. మనం ఎంత అదృష్టవంతులు అండి, మన చేతితో మనం ఒక భగవంతుని రూపం తీసుకొస్తున్నామండి. పూసలు కూడానండి ఒక కళాఖండమేనండి. ఇలా కనుక నిలబడిపోతుంది. మనం ఒక్కసారి అల్లిచ్చామనుకోండి, మన ప్రతిభ ఏంటో, మన ప్రెస్టేజ్ ఏంటో కూడా ఒకసారి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఓపిక ఉండాలనుకోండి, అది వేరే విషయము. ఇక తర్వాత అంటారా, అసలు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ లాస్ట్ బీట్కి వచ్చేసాం కదా, కాలి భాగం లాస్ట్కి వచ్చి ఒక 2 బీట్స్ ఉంటాయి కదా, 1 బీట్కి వేసిన తర్వాత ఇక్కడ మనము ఇదిగోండి ఇక్కడికి ఆపేయండి. ఒక్కసారి మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు అర్థం కాదు. లేకపోతే ఇక్కడ వరకు ఎండ్ చేసేయండి. ఇదిగోండి ఈ సైడ్న 2 బీట్స్ వస్తాయి కదా, 2 బీట్స్ వరకు వచ్చేసిన తర్వాత ఎండ్ చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను మరలా మీకు. ఈ క్రిందికి పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ పై భాగానికి తీసుకొచ్చండి. ఇక్కడ నేను నాట్ అయితే వేసేస్తున్నాను. అక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను కట్ చేసేసానండి, నాట్ వేసేసాను. అక్కడ మీరు కూడా కట్ చేసేసేయండి. మరలా తర్వాత ఫ్రెష్గా వెనక భాగం ఎక్కించుకుందాము వైరు అనేది. మరలా పక్క భాగానికి అయితే మనం వచ్చేద్దాము. మీకు వైరు అక్కడికి ఎండ్ చేసేయండి, కట్ చేసేసేయండి అక్కడికి. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదండి, మరలా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసేద్దాం. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది ఇలా, ఇంకా ఇప్పుడు రైట్ కూడా వేసేద్దాం. ఇవ్వండి ఇక్కడ స్టార్ట్ చేసేయండి. 2 బీట్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి. ఇక్కడ ఫస్ట్ బీట్ తీసుకోండి, 3 బీట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి 3 బీట్స్, ఇదిగోండి 3 బీట్స్ ఫస్ట్ బీట్కి. సెకండ్ బీట్లోకి కూడా ఎమ్మటే తీసుకొచ్చేస్తున్నా. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేటివేను. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట అల్లిక. ఎక్కడికక్కడికండి నేను తేల్చేస్తే మీకు కూడా తేలిగ్గా ఉంటుంది. వర్క్ని తేల్చేయాలన్నమాట నేను. థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదామండి ఇట్లాగే. ఇంకా టూ బీట్స్ అండి యాడ్ చేసేయండి. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంకా ఇది ఒక్కటి వేసేసి ఇలా కొంచెం టైట్గా లాగేయండి. మనకి ఇక్కడే నిలబడాలండి ప్లేసు, అందుకని టైట్గా లాగేసేయండి. ఇదిగోండి సేమ్ ఇది ఇక్కడ వరకు ఎలా వేశారు, ఇక్కడ వరకు కూడా మీరు ఈ 2 బీట్స్ ఉన్నాయి చూసారా మనకి, ఇక్కడ వరకు వేసేసేయండి. 2 బీట్స్ వరకు. వెనక్కు ఉన్నాయి కదా 3 బీట్స్, ఈ 3 బీట్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ వరకు వేసేయండి, నేను వేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకొచ్చేసాను నేను యూట్యూబ్. ఓకే అండి, ఇప్పుడు వెనక్కి తిప్పేస్తున్నాను. ఇక్కడ 6 బీట్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసిన తర్వాత ఈ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ తీసుకెళ్ళిపోయి
మనం ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా, లాస్ట్ బీడ్ వెనక భాగానికి తిప్పాము. ఇక్కడ లాస్ట్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్కి వచ్చేటప్పటికి 2 రెడ్ బీడ్స్, 1 గ్రీన్ బీడ్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఈ 1 బీడ్కి మాత్రమే జాయింట్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక్క బీడ్కి మాత్రమే 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇలా గ్రీన్ బీడ్. మనం పాదము వెనక్కి కూడా ఉంటుంది కదండి కొంచెం, అది గ్రీన్ బీడ్తో పెంచుతాం. ఇప్పుడు ఇలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఫస్ట్ గ్రీన్ బీడ్ ఉంది కదా, ఇది 3 బీడ్స్ ఉన్నాయి కదా, దీనిలో ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బీడ్, టూ బీడ్స్ ఉన్నాయి, గ్రీన్ యాడ్ చేద్దామండి. కొంచెం కాలు భాగం మనకి వెనక అనిపిస్తుంది, కొంచెం వెనక ఉంటుంది కదండి, ఈ కాలుకి వెనక పాదం కొంచెం వెనక కూడా వస్తుంది మనకి. అలానే డిజైన్ చేద్దాం. ఒక స్టెప్ 2 బీడ్స్ తీసుకోవాలండి. సెకండ్ బీడ్లోకి మరలా ఇప్పుడు తీసుకెళ్దాం. అలా మరలా గ్రీన్ యాడ్ చేద్దామండి. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి, 2 గ్రీన్ యాడ్ చేద్దాం. వీడియో కొంచెం లెంతీ అయినా అండి చూడాల్సిందేనండి, ఎందుకంటారా మీకు మరలా డౌట్ అనేది రాకూడదు. బీడ్ వర్క్ కదండి, ఇవి మరలా రిపీట్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయగలం కానండి, అల్లే విధానం మళ్ళీ షేర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. ఇలా అందుకని వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. నేను కూడా ఆపే చూపిస్తున్నా మీకు. మరలా థర్డ్ బీడ్కి తీసుకొచ్చాం కదా, 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా ఓకేండి. ఇక్కడికి 3 బీడ్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ ఈ 3 బీడ్స్కి వేసేసాక ఇక్కడ ఎండ్ చేసేద్దామండి, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ కూడా ఒక నాట్ అనేది వేసేద్దాము. ఒక పాదానికి వెనక భాగం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చి నాటు వేసేయండి. మరలా అక్కడ ఎక్కించుకుందాము. ఇక్కడ వరకు అయిపోద్ది, మీకు ఈజీగా అర్థమైపోద్దండి. ఇక్కడ 3 ఎక్కించేసిన తర్వాత మరలా తర్వాత వీటికి వేద్దాం. ఇక్కడ వరకు ఇలా నాటు వేసేసి లాగేసేయండి. ఇక్కడ కట్ చేసేద్దాము. మీరు డబల్ తీసుకోండి వైర్ మాత్రం ఇక్కడ, ఎందుకంటే మనకి నిలబడాలండి అందుకు. ఇదిగోండి ఈ 3 బీడ్స్ కూడా వేసేద్దాము. 3 బీడ్స్, 1 బీడ్ ఉంది ఇక్కడ. గ్రీన్ బీడ్స్ తీసుకోవాలండి. ఇలా ఇక్కడ తర్వాత చూద్దాం దీని సంగతి. ఒక ఐడియా వస్తుంది మీకు ఫాస్ట్గా. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. 2 కాళ్ళు విడివిడిగా వేరియేషన్ అనేది మనం చూపించగలగాలండి వెనకాల కూడాను, అందుకని చెప్పి సపరేట్గా మనం యాడ్ చేస్తున్నాం. నీడిల్ ఇక్కడ ఉంది,
ఇక్కడ 3 బీడ్స్ వేసాం, ఇక్కడ 3 బీడ్స్ వేసాం. ఇప్పుడు ఇలా పట్టుకోండి. ఈ బీడు 2 బీడ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి బీడ్ యాడ్ చేయాలి, ఇక్కడ ఒక బీడు యాడ్ చేయాలి. రెడ్ బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి వెనక పాదాలు కొంచెం వెనక్కి వచ్చేసాయి. పాదం లుక్ అయితే వచ్చేసింది అనమాట. వెనక కొంచెం ఉంటుంది కదా, ఈ కాలుకి వేసేసాం. ఒక 2 బీడ్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ బీడ్ తీసుకోవాలి, ఇక్కడ యాడ్ చేయాలి. వేరియేషన్ చూపిస్తున్నాం. ఇక్కడికి ఈ బీడ్లో నుంచి ఇలా జాయింట్ ఇచ్చేసాం. నెక్స్ట్ మరలా ఈ అడ్డ బీడ్ ఉంది కదా, ఇప్పుడు వేసాం కదా, ఈ బీడ్లో నుంచి నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఈ వెనక ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఈ జాయింట్ చేయాలి. ఇక్కడ ఒక బీడ్ వస్తుంది. 1 2 3 ఈ లోపల చూసారా, ఇది ఉంది కదా, దీనికి ఈ క్రింది బీడ్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా వైర్ అనేది, ఇదిగోండి పైకి తీసుకొస్తున్నాను చూడండి వైర్ని. ఇలా ఇలా ఈ గ్రీన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రీన్ ఉంది కదా, ఇక్కడ 1 బీట్ ఉంది. ఇక్కడ వేసేసేయండి. నేను వేసేస్తాను, ఎందుకంటే నాకు కన్వీనియంట్ లేదు, తిప్పుకోవాలి చెయ్యి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఈ 4కి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకటి వేయండి, ఇక్కడ ఒకటి వేయండి, ఇక్కడ ఒకటి వేయండి. చూసారు కదా, 1 2 3 వేసేయండి, నేను వేసేస్తా. ఇదిగోండి ఇలా వేసేసేయండి. నేను వేసేసాను. ఇది అడుగు భాగం మీకు నేను చూపిస్తుంది. చూసారు కదా, ఇలా ఎండ్ చేస్తానండి. ఒకసారి చూపించి మీకు ఎండ్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా ముందు కూడా చూడండి, ఈ జాయింట్ చూసారా, కాలుకి మధ్యన కూడా మనం జాయింట్ ఇచ్చేసాం. ఇదే అడుగు భాగం, ఇది పాదం, ఇదిగోండి ఇది కాలు భాగం, కాలుకి ఇది వెనక భాగం. మనకి పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేసింది. ఇలా కరెక్ట్గా ఇట్లా డిజైన్ చేసుకోవాలి పాదాలని. ఇదిగోండి ఓకే అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది వైర్ అనేది నాది, ఇక్కడికి తీసుకొచ్చేస్తా. ఇక్కడికి తీసుకొచ్చేయండి. నేను తీసుకొస్తా, మీరు తీసుకొచ్చేయండి. ఇదిగోండి వెనక భాగం గ్యాప్ ఉంది కదా ఇందాక, ఇక్కడికి తీసుకొచ్చేసాను వైర్ అనేది. చూడండి ఒక్కసారి, ఇక్కడ వేసాం కదా 2 బీడ్స్, అలాగే ఇక్కడ కూడా మనం 2 బీడ్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ రెడ్ బీడ్ 1, గ్రీన్ బీడ్ 1, 2 బీడ్స్ రెడ్ తీసేసుకోవాలండి. ఇక్కడ ఇలా ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది అనమాట, ఇటు సమంగా ఉన్నదనమాట. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్ని రావాలంటే 1 2 3 4 5 6 7 8 9 బీట్స్ అయితే రావాలండి. చూసుకోండి ఒకసారి 9. ఇక్కడ రెడ్ బీడ్ 1 బీడ్ ఉంది. ఇక రెడ్ బీడ్ తీసేసుకుందామండి. స్టెప్ అంతా 1 2 3 ఇలా సెకండ్ బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నా. ఇలా ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయాలి. మొత్తం 2 బీట్స్ యాడ్ చేసేయండి. మొత్తం 2 బీట్స్ యాడ్ చేసేయండి. నేను యాడ్ చేసేస్తాను. ఇదిగోండి ఈ లైన్ అంతా ఈ రెడ్ బీట్కి కూడా లైన్గా వెళ్ళిపోండి. నేను వేసేస్తాను, మీరు వేసేయండి. వీడియో లెంత్ అయిపోతుందండి, అందుకని నేను వేసేస్తా, మీరు వేసేయండి. వేసి చివరికి చెప్తా. ఇవ్వండి లాస్ట్కి వచ్చేసాను అనమాట. ఇంకా మొత్తం వేసేసాను, ఇంకా లాస్ట్కి వచ్చేసాను. ఇక్కడ కూడా 2 బీట్స్ యాడ్ చేసేద్దాము.
ఇలా ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. ఇది వెనక భాగం చూసారు కదా. ఇక్కడికి అడుగుకు తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ బీడ్లో నుంచి నాటు వేసేసి చివరికి ఎలా ఉందో చూపిద్దాము. ఇదిగోండి ఇక్కడికి నాటు వేసేస్తానండి. ఇంకా ఇక్కడికి అయిపోయింది మనకి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది చూద్దాము. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నానండి. ఒక్కసారి చూపించేస్తాను కాలు. ఇదిగోండి ఇలా ఉంటుంది కాలు భాగం ఫ్రంట్. ఇప్పుడు చూసారా పాదం రూపం వచ్చింది. ఇక్కడ రెడ్ బీడ్స్ వేసేటప్పటికి ఈ గ్రీన్ అనేది మనకి ఇది పాదం అనేసి తెలుస్తున్నాయి. ఈ 2 పాదాలు వచ్చేసాయి చూసారు కదా. పాదాలకి వెనక ఉంటుంది కదా కొంచెం. ఇలా ఈ లుక్ కూడా తెచ్చేసాం. ఇదిగోండి ఇలా అండి నిలబెట్టాను నేను. చూడండి ఇదిగోండి నా చేతులు నిలబడ్డారనమాట. చూసారు కదా. అట్లా నిలబడేటట్టుగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టెప్పే కాదండి, ఎందుకంటే మనకు కొంచెం విగ్రహం పొడవుంది కాబట్టి ఇంకా కొంచెం పెంచుదాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కలర్తో డిజైన్ చేద్దాం. ఇంకా అందం వస్తారనమాట ఆంజనేయ స్వామి. ఓకే అండి. చూడండి ఎంత బాగున్నారు. ఇలా ఎంత మటుకు వేసేయండి. వీడియో లెంత్ అయినా మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఫస్ట్ మనం వర్క్ స్టార్ట్ చేసామంటే ఎండ్ అయిపోవాలి. మరలా దీన్ని మనకు అర్థం కాలేదని పక్కన పడేయకూడదండి. అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో కొంచెం వీడియో లెంత్ అయినా మీకు షేర్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. వీడియోని చూసిన తర్వాత తప్పనిసరిగా ఇవ్వండి లైక్ మాత్రం. ఓకే అండి. ఇది ఈనాటి వీడియో. మనము ఇక్కడ వరకు అయితే వేసేసాం చూడండి. ఇంకా కొంచెం ముందుకు వెళదామండి మనం, ఇక్కడతో ఆపద్దు. ఇదండి ఈనాటికి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.